వేసవికాలంలో ఎండకి గాలుపు కొట్టి నీరసం వచ్చి పడిపోతే కాసేపట్లో అదే తగ్గిపోతుందిలే అని కొంతమంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీనికి కారణం వేసవిలో చాలామందికి వడదెబ్బ పట్ల పూర్తిగా అవగాహన లేకపోవటమే. వడదెబ్బ తగిలిన వ్యక్తిని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్ళాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఒక్కోసారి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఈ వడదెబ్బ తగిలేటువంటి రిస్క్ ఎక్కువ పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. ఎండలో పనిచేసేవారు కానీ, లేకపోతే ఎండలో ప్రయాణం చేసేవారికి కానీ, అలాగే పూర్తిగా నీళ్లు తాగని వాళ్ళు కానీ, అంటే మంచినీళ్ళు తక్కువ తాగేవారికి కానీ ఈ యొక్క రిస్క్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎండలో ఆటలు ఆడేవారికి కూడా ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ఎండలు పెరుగుతున్నప్పుడు గర్భిణీ స్త్రీలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, లేకపోతే ఊబకాయంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కానీ, లేకపోతే ఏదైనా ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ జాగ్రత్త పాటించాలి. వడదెబ్బకు గురి కాకుండా చూసుకోవాలి. అలాగే కొంతమంది మద్యపాన ప్రియులు, అలాగే మద్యం ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్ళు మద్యపానం ఎక్కువగా సేవించడం వల్ల ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దానివలన శరీరంలో ఉన్న నీరు కోల్పోయి డీహైడ్రేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి వారికి వడదెబ్బ వల్ల కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. బాగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే పరిసరాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మన శరీరంలో ఉష్ణోగ్రతను అంటేటువంటి వేడిని నియంత్రించేటువంటి విధానం థెర్మోరెగ్యులేషన్ అంటూ ఉంటారు. అది విఫలమైనప్పుడు, లేకపోతే కొన్ని సమస్యల వలన ఈ అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు వడదెబ్బ, దీన్ని మనం హీట్ స్ట్రోక్ అంటూ ఉంటారు, లేకపోతే ఎండ దెబ్బ అని కూడా అంటూ ఉంటారు, సోకే అవకాశం ఉంటుంది. ఈ ఎండలో ఈ వేడి కిరణాలు మన చర్మం మీద పడతాయి. ఆ వేడిని చల్లార్చడానికి మన శరీరంలో ఉండేటువంటి నీరు ఆవిరైపోయి చెమటను పుట్టించి మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తూ ఉంటుంది. అది కనుక మన శరీరంలో సరిపడా నీరు లేదనుకోండి, ఈ వడదెబ్బ వలన ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈ వడదెబ్బ సమస్యని ఒక రకమైన మెడికల్ ఎమర్జెన్సీగా చెప్పుకోవచ్చు అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కూల్ ఫస్ట్, ట్రాన్స్పోర్ట్ నెక్స్ట్ అని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా వడదెబ్బ సోకినటువంటి వ్యక్తిని నీడకు తీసుకురావాలి. తర్వాత తడిగుడ్డతో కానీ, తడి తువ్వాలతో కానీ ఒళ్ళంతా తుడవాలి. వీలైతే కనుకైతే ఏసీ రూమ్లోకి షిఫ్ట్ చేయటం చాలా మంచిది. ఒకవేళ ఆ రోగి కనుక స్పృహలో ఉంటే చల్లని నీరు తాగించవచ్చు, లేదంటే ఓఆర్ఎస్ ద్రవము తాగించవచ్చు. 15 నిమిషాలకు ఒకసారి తువ్వాళ్ళని నీటితో తడిపి తుడుస్తూనే ఉండాలి. స్పృహలో లేనట్లయితే ఏ విధమైనటువంటి పదార్థాలని త్రాగించకూడదు. సరైన సమయంలో క్రమ పద్ధతిలో చికిత్స కనుక చేయించకపోయినట్లయితే ఒక్కోసారి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని కూడా చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. మన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతతో పాటుగా తేమ కూడా, హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని మనకి ఈ సమస్య ఎక్కువగా కనపడుతూ ఉండే అవకాశం ఉంది. మరి ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో గుండె వేగంగా కొట్టుకునేటువంటి అవకాశం ఉంది. విపరీతమైన నీరసం అనిపిస్తుంది, నిస్త్రాణగా అనిపిస్తుంది, పోయినట్లుగా అనిపిస్తుంది, కూర్చోలేకపోతున్నట్లుగా అనిపిస్తుంది, తలనొప్పిగా అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నట్లుగా, తలకు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది, వాంతి వచ్చినట్టుగా అనిపిస్తుంది, వికారంగా అనిపిస్తుంది. కొంతమందిలో అయితే స్పృహ కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది అయితే అయోమయానికి గురవుతూ ఉంటారు, గందరగోళానికి గురవుతూ ఉంటారు, మగత వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఆయాసం అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో అయితే ఫిట్స్ కూడా వస్తూ ఉండేటువంటి అవకాశం ఉంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా కొంతమందిలో కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది అని చెప్పి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఎవరైనా వడదెబ్బకు గురై ఇబ్బంది పడుతున్నట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్ళాలి. మరి ఈ వేసవికాలంలో వడదెబ్బకు గురి కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో చూద్దాం. ముఖ్యంగా ఎండలోకి వెళ్లకుండా ఉండటం మంచిది. ఈ ఎండ ఎక్కువగా ఉండేటువంటి సమయాలంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన పనులు మానుకుని ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవడం మంచిది. బయటికి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా డార్క్ గ్లాసెస్ కానీ, సన్ గ్లాసెస్ కానీ పెట్టుకుంటే మంచిది. అదేవిధంగా టోపీ పెట్టుకుంటూ ఉండాలి. అలాగే కాటన్ వస్త్రాలు ధరించడం మంచిది, తెల్లటివి.
అలాగే ఈ వస్త్రాలు కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు లూజుగా ఉండటం మంచిది. నీరు ఎక్కువ తాగుతూ ఉండాలి. ప్రతి గంటకు ఒకసారైనా సరే కనీసం 1 గ్లాసు నీరు తాగటం మంచిది. కొంతమందికి ఎండలో పనిచేసే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కంటిన్యూగా పని చేయకుండా కొద్దిసేపు ఏ చెట్టు నీడకో వచ్చి లేకపోతే ఏ నీడ ప్రదేశంలోకి వచ్చి విరామం తీసుకుని కాస్త ఓఆర్ఎస్ తాగటమో మంచినీళ్ళు తాగటమో చేసి మరలా పని చేసుకోవడం మంచిది. మజ్జిగ కూడా తాగడం చాలా మంచిది. పళ్ళ రసాలు తీసుకోవడం మంచిది. అలాగే వాటర్ మెలాన్ పుచ్చకాయ తీసుకోవడం కూడా మంచిది. కొబ్బరి బొండం నీళ్లు తాగడం మంచిది. సాధారణంగా ఈ వడదెబ్బ సోకినప్పుడు ఉష్ణోగ్రత బాగా పెరిగేటువంటి అవకాశం సుమారు 104 డిగ్రీలు అంతకు మించి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలామంది ఇది జ్వరమే కదా అని చెప్పి ఏ బిళ్ళలో వేద్దామని చెప్పి అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మామూలుగా జ్వరాలకు వాడేటువంటి బిళ్ళలు ఈ వడదెబ్బ సమయంలో వచ్చినటువంటి జ్వరానికి ఏ విధంగానూ పనిచేయవు. కాబట్టి వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్ళడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. కాఫీ టీలు తగ్గించుకోవడం కూడా మంచిది. అలాగే మద్యపానం జోలికి అసలు వెళ్ళనే కూడదు. ఈ విధంగా మనం వడదెబ్బ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ వడదెబ్బ సోకినట్లయితే ఎవరికైనా సరే ఏ విధమైనటువంటి అపాయం సంభవించినా వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్ళాలి.